హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాయల్ రమ్య యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? ఇంట్లో అందరిని అడిగానని చెప్పండి. నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను. ఏంటి ఈ గెటప్, ఏంటి ఇలా ఉన్నాను అనుకుంటున్నారా? ఇప్పుడే అయితే ఫ్రెష్గా అయితే హెడ్ బాత్ చేశాను అనమాట. ఇంకా ఇదిగో చూడండి, హెయిర్ కూడా ఇంకా అయితే డ్రై అవ్వలేదు. బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఇంకేంటి మరి విశేషాలు? ఏం చేస్తున్నారు అందరూ? హడావడి హడావడి లైఫ్ స్టైల్ ఏం చేస్తున్నారు? నేనైతే ఇదిగో చూసారా, వితౌట్ ఎనీ క్రీమ్. ఓకే, చాలా రోజులు అయిపోయింది మీతో మాట్లాడి. సో అందుకనే మళ్ళీ యాజ్ యూజువల్గా నేనైతే డైలీ వ్లాగ్ అయితే షేర్ చేసేద్దామని అయితే అనుకున్నా. ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే అయినాయి. కుకింగ్ అండ్ క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ అయితే అయిపోయినాయి. సో ఇంకా ఫ్రెష్గా బాత్ చేసేసి కూర్చున్నాను, మీతో కాసేపు అలా ముచ్చట్లు చెప్దామని. ఇంకేంటి మరి విశేషాలు ఫ్రెండ్స్? టైం వచ్చేసి 10 o'clock అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు అందరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసారా? కొత్తగా ఎవరైనా చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. క్రీమ్ అప్లై చేసా అండ్ పౌడర్ అప్లై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది లేకపోతే నాకు అస్సలు అవ్వదు. నా ఫేవరెట్ లిప్స్టిక్. ఓకే, అయిపోయింది. హెయిర్ డ్రై అయిన తర్వాత చక్కగా జడ కూడా ఎత్తేసుకుంటాను. ప్రజెంట్ అయితే చూసారు కదా, ఆకారం అయితే ఎలా ఉంది. ప్రతిదీ కూడా మీకు అయితే న్యాచురల్గా షేర్ చేయాలనే ఉద్దేశంతో అయితే నేను ఇంకైతే అన్నీ షేర్ చేసి వస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ మై మేకప్ బాక్స్. అవ్వయ్ మేకప్ బాక్స్ అని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద మేకప్ ఆర్టిస్ట్ల అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి అనుకోకండి, జస్ట్ నార్మల్ అన్నీ. క్లిప్స్, ఇవన్నమాట. ఇంకా అంతకు మించి పెద్దగా ఏమీ ఉండవు. ఈ టిక్స్ అయితే ఎన్నిసార్లు కొన్నా, ఎక్కడికి వెళ్ళినా తీసుకుంటా, బట్ ఏమైపోతాయో కూడా తెలీదు, మాయమైపోతాయి అంతే. పెట్టుకున్న తర్వాత ఎన్ని యూజ్ చేసినా అలా పోతానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఐబ్రో పెన్సిల్. హెయిర్ కూడా మంచిగా డ్రై అయిపోతే. టుడే వచ్చేసి ఒక పార్సెల్ అయితే వచ్చింది, ఓపెన్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి, ఓకేనా? ఈజ్ ఫర్ మై దిహాన్. ఆగస్ట్ 15 వస్తుంది కదా, ఇండిపెండెన్స్ డే. సో అందుకని చెప్పేసి నేనైతే ఈ డ్రెస్ అయితే ఆర్డర్ చేసేసాను. పోలీస్ డ్రెస్ సైజ్ కొంచెం పెద్దదే పెట్టాను, ఎందుకంటే కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా, పిల్లలు మళ్ళీ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కదా అన్నట్టు సైజ్ కొంచెం పెద్దది పెట్టేసాను. ఇది అన్నమాట. క్యాబ్ బాగుంది. గన్ ఆల్సో, చిన్న గన్. విజల్, బాగుందా ఫ్రెండ్స్ కాంబో? నాకైతే నచ్చింది. దిహాన్కి అయితే ఇంకా ఇది ఆగస్ట్ 15కి వేయాలి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేస్తుందని చూపిస్తాను మీకు. తను చూస్తూ ఉండండి, ఎక్కడ కూడా వ్లాగ్ అయితే స్కిప్ చేయకండి, ఓకేనా ఫ్రెండ్స్? See you later. హాయ్ ఫ్రెండ్స్, మీకైతే ఒకటైతే చూపించబోతున్నాను. ఇదైతే నేనే ప్రిపేర్ చేశాను అనమాట.
సో లుక్ ఎలా ఉందో మీరు చెప్పండి, టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను, సరేనా? అప్పుడే ప్రిపేర్ చేసి 2 days అయితే అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అవి ఏంటో మీరు కూడా చూస్తారా? ఇదిగోండి, ఎక్కేం పెట్టి చూపిస్తాను ఆగండి, బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. వెరీ వెరీ టేస్టీ. ఈ బ్లాగ్ అంతా ఇలాగే షూట్ చేసేలా ఉన్నాను. ఇదిగోండి రాగి లడ్డు, చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, లుక్ లడ్డు, రాగి లడ్డు ఎంత బాగుందో తెలుసా, చాలా బాగుంది నిజంగా. నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను. అంటే ఇంకా హెల్త్కి కూడా మంచిది అని, లేడీస్ కూడా మంచిది అని చెప్పేసి ఇంకా పాత బెల్లం, నెక్స్ట్ వేరుశనగ గుళ్ళు, నువ్వులు, రాగిపిండి, ఈ 4 ఇంగ్రీడియంట్స్ అయితే మంచిగా లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. నాకైతే చాలా చాలా టేస్టీగా అనిపించింది. మా హస్బెండ్ కూడా అయితే తింటున్నారు, చాలా బాగుంది అనేసి అన్నారు. సరే ఫ్రెండ్స్, మరి టైం వచ్చేసి ఇలా మీతో మాట్లాడుతూనే ఉన్నాను, టైం అలా గడిచిపోతుంది. 12:30 అయితే అయిపోయింది. సో ఎర్లీగా అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాను. టుడే మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా, ఫిష్ కర్రీ. సో ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాను. లంచ్ కంప్లీట్ చేసేసాక చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తాను. సరే ఫ్రెండ్స్, ఫైనల్లీ వచ్చేసి ఇదిగోండి నా లంచ్. దిస్ ఇస్ మై లంచ్. హలో, ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? నేనైతే లంచ్ కంప్లీట్ చేసేసాను. కొంచెం వర్క్ ఉంది. వర్క్ అంటే ఏం కాదు, మార్నింగ్ అయితే క్లాత్స్ అన్నీ కూడా వాష్ చేశాను. మంచిగా ఎండ కాస్తుంది కదా, ఇప్పుడే తీసేయాలని చెప్పేసి పైకి వెళ్ళి బట్టలు అనేది తెచ్చేసాను అనమాట. సో అవి కూడా పక్కనైతే పెట్టేశాను. అండ్ నా గెటప్ ఆల్సో చేంజ్. ఇందాకంతా చూసారు కదా ఎలా ఉందో, హెయిర్ అంతా కొంచెం ఆరింది కదా అని చెప్పి హెయిర్ ఇదిగోండి దువ్వుకున్నాను. ఇలా ఉంది ఇప్పుడు లుక్. అండ్ ఎప్పుడు అయితే సైడ్కి వేస్తున్నాను కదా అని చెప్పి హెయిర్ స్టైల్ టుడే అయితే ఇలా ట్రై చేశాను. మరి ఎలా ఉందో తెలియదు. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఏం చేస్తున్నారు అందరూ? ఈవినింగ్ అయితే అయిపోయింది, బట్ బయట అయితే నార్మల్గానే ఎండ్ అయితే ఉంది. బట్ టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది. సో ఉంటాయి కదా వర్క్స్, అవన్నీ అయితే చేసా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్యారెట్ అండ్ బీట్రూట్ ఈ 2 మిక్సింగ్ జ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. సో జ్యూస్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మాట్లాడతా, ఓకేనా? బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసాను ఫ్రెండ్స్. సో ఇదిగోండి ఫిల్టర్ చేస్తున్నప్పుడు కనిపిస్తుందా మీకు కలర్? నైస్. అండ్ నెక్స్ట్ జ్యూస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్, ఇది కూడా మంచిగా వావ్, చాలా బాగుంటుంది కదా ఇది. సరే ఫ్రెండ్స్, మరి ఈవినింగ్ అయితే ఇలా బీట్రూట్ జ్యూస్ అండ్ డ్రాగన్ ఫ్రూట్తో నా ఈవినింగ్ స్నాక్స్ అయితే కంప్లీట్ అయితే అయిందనమాట. సరేనా? ఇంకా ఈ బ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తాను. వీడియోస్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.